అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ మహానగర పాలక అభివృద్ధి సంస్థ పరిధి మరింత పెరిగింది. కొత్తగా మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలను ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిలో చేర్చింది. 11 జిల్లాల పరిధిలోని 104 మండలాలు, 1355 గ్రామాలు హెచ్ఎండిఏలో పరిధిగా పేర్కొంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు 7257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హెచ్ఎండిఏ పరిధి కొత్తగా 16 మండలాలు కలవటంతో 10,472 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. RRR ఏర్పాటుతో పట్టణీకరణ, వేగవంతమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండిఏ పరిధిని విస్తరించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హెచ్ఎండిఏ పరిధిలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఉన్నప్పటికీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా 36 రెవెన్యూ గ్రామాలను హెచ్ఎంఆర్ నుంచి పురపాలక శాఖ అధికారులు మినహాయించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలు ఉండగా అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో 3 మాత్రమే ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉండేవి. కానీ ఇప్పుడు మరో 4 జిల్లాలు కలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ గతంలో దాని పరిధి ఎంత ఉండేది, ఇప్పుడు రాను గత కొన్ని 20 సంవత్సరాల క్రితం ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు ఎంతవరకు పరిధి పెరిగింది అనేటువంటిది మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగర పాలక సంస్థ యొక్క పరిధి మరింత పెరిగింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే కొత్తగా మహబూబ్ నగర్ కి సంబంధించి కానివ్వండి, లేదా నాగర్ కర్నూలు, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలను అయితే మాత్రం ప్రభుత్వం హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. మొత్తంగా 11 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 104 మండలాలు, 1355 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిగా పేర్కొంటూ కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి దాన కిషోర్ అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇప్పటి వరకు చూస్తే గతంలో 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటే ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా 16 మండలాలు కలవడంతో 10,472 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగింది అన్నట్టుగానే చెప్పాలి. మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో అయితే మాత్రం అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలు ఉండగా అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం 3 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉండేవి. ఇప్పుడు ఈ మరో 4 జిల్లాలు కలవడంతో హైదరాబాద్ పరిధి మరింత పెరిగింది అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.